లెట్స్ మేక్ మటన్ పులావ్ ఫర్ హిమ్. ఫస్ట్ మ్యారినేషన్ కోసం మటన్‌లో 2 స్పూన్స్ కర్డ్, సాల్ట్, కొంచెం పసుపు, మన స్పైస్ లెవెల్‌కి తగినట్టు కారం, దెన్ ధనియాల పొడి అండ్ గరం మసాలా. ఇది మా అమ్మ బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపి పౌడర్ చేసి పంపించింది. అది కొంచెం. హాఫ్ కేజీ మటన్‌కి స్పైసెస్ ఎన్ని స్పూన్స్ ఎయాలి డీటెయిల్‌గా కామెంట్స్‌లో పెడతాను. యూ కెన్ చెక్ దట్. ఇప్పుడు మసాలాలన్నీ కలిసేలా మంచిగా మ్యారినేట్ చేయాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో 1 అవర్ వరకు పెట్టేయాలి. సో దట్ మటన్ టెండర్‌గా అవుతది. ఇప్పుడు కుక్కర్‌లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ ఏసుకొని హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ అన్నీ ఏసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. దెన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి అది గూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై జేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఏసి అది కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మిర్చి ఫ్రై అయ్యాక మ్యారినేట్ జేసుకున్న మటనేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా మటన్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలి. మటన్ నుంచి మంచిగా వాటర్ రిలీజ్ అవుతా ఉంటాయి. అప్పుడు కొత్తిమీర, పుదీనా గూడా యాడ్ చేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటో యాడ్ జేసుకోవాలి. టొమాటో కొంచెం మెత్తపడ్డాక వాటరేసి విజిల్ పెట్టేసేయాలి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 6 విజిల్స్ పెట్టుకుంటే మటన్ మంచిగా కుక్ అవుతది. మటన్ కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ జేసుకోవాలి. నేను హాఫ్ కేజీ మటన్‌కి 1 ½ కప్ రైస్ ఏసాను. అండ్ రైస్‌కి తగినట్లు వాటరేసుకోవాలి. మాది పాత బియ్యం 1 ½ కప్‌కి నేను 4 కప్స్ ఆఫ్ వాటరేసాను. మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. వెంటనే ఓపెన్ చేయకుండా ప్రెషర్ నార్మల్‌గా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అంతే, వి ఆర్ గుడ్ టు ఈట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై పీపుల్.